అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ బీజేపీ పార్టీ నుండి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు అవుట్ కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పొలిటికల్ పార్టీ రాబోతున్నది. సో మొత్తానికి ఈటెల రాజేందర్ గుడ్ బై చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ, కొంత వస్తున్నటువంటి సమాచారం. బండి సంజయ్ని ఉద్దేశిస్తూ ఈటెల రాజేందర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు ఎంటైర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకు బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిండు, టార్గెట్ చేయడానికి గల కారణం ఏంది? వాస్తవానికి మొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కే వస్తుంది పక్కా అని చెప్పి చాలామంది అనుకున్నారు. అఫ్కోర్స్ ఈటెల రాజేందర్ కూడా అదే అనుకున్నాడు, పక్కా నాకే వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ గట్టిగా ఉండాలంటే, భారతీయ జనతా పార్టీ బతకాలంటే ఈటెల మాత్రమే ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ వ్యవహారం మొత్తం ఈటెల రాజేందర్కి తెలుసు, రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తం ఈటెల రాజేందర్కి తెలుసు. కాబట్టి సో ఈటెల బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది. సో భారతీయ జనతా పార్టీ బలపడుస్తుంది, భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ముందుకు పోతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి రాలే, వేరే వ్యక్తికి అధ్యక్ష పదవి వచ్చింది. వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ కొంత నారాజ్ అయిండు. ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి అనుచరులు, ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఈటెలను ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తులు వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. అరే ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు, కీలకమైనటువంటి వ్యక్తి, మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, కేసీఆర్కి అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తి, రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి. అధ్యక్ష పదవి ఇస్తే అద్భుతంగా ఉంటుంది, కానీ ఈటెలకు కావాలనే ఇయ్యలేదు. ఇయ్యకపోవడానికి గల కారణం బండి సంజయ్ కుట్ర ఉండొచ్చు అనేది ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి అనుచరుల ఒపీనియన్. సో చాలా క్లియర్ కట్గా అదే అంశం తెరపైకి వస్తున్నది. అయితే ఎప్పుడైతే ఈటెలకు రాలేదో అధ్యక్ష పదవి, ఈటెల కూడా కొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు దూరం అయిపోయిండు. ఆయన పెద్దగా పార్టీలోకి రావట్లేదు. సో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అక్కడిక్కడ కొన్ని మీటింగ్లు పెట్టినా కూడా ఈటెల అటెండ్ కావట్లేదు. తర్వాత బీజేపీ ఆఫీస్కి ఈటెల పోవట్లేదు. ఈటెల అన్ని కార్యక్రమాలకు కొంత దూరం అవుతున్నాడు. ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి వర్గమేమో లేదు, కొత్త పార్టీ పెట్టాల్సిందే, మనకు అవసరం లేదు, మీకు మంచి ఫేమ్ ఉంది, మీకు మంచి హోదా ఉంది, మీకు మంచి పతారు ఉన్నది, మీరు వేరే పార్టీలో ఎందుకు పనిచేయాలి, వేరే పార్టీ జెండా ఎందుకు మోయాలి, ఒక బీసీలకు సంబంధించినటువంటి పార్టీని పెట్టండి. సో బీసీలకు సంబంధించినటువంటి పార్టీ ముందుకు పోవాలనేటటువంటి ఆలోచనతోటి ఈటెల రాజేందర్ గారికి చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఈటెల రాజేందర్ ఈరోజు మాట్లాడినటువంటి ఈ మాటలు, ఈ ఒక్క వీడియో చాలు ఈటెల రాజేందర్ పార్టీకి రాజీనామా చేస్తుందని చెప్పి చెప్పడానికి. సో ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయబోతా ఉండనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఒకవేళ పార్టీకి రాజీనామా చేస్తే మల్కాజ్గిరి ఎంపీకి కూడా రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడతా ఉన్నది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిండు. సో ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ సో ఆ పదవికి కూడా రాజీనామా చేస్తాడా ఎంపీ పదవికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడతా ఉన్నది. ఈ ఒక్క వీడియో చాలు ఈటెల రాజేందర్ పక్క రాజీనామా చేయబోతుండు, బీజేపీ నుండి వెళ్ళిపోతుండని చెప్పి చెప్పడానికి. అసలు ఏం మాట్లాడిండు, బండి సంజయ్ని ఉద్దేశించి ఈటెల రాజేందర్ ఎలాంటి వ్యాఖ్యలు చేసిండో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. అసలు మీరు ఎవరు, అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన, నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పొంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. సో ఇదొక వీడియో. సో కరీంనగర్ని ఉద్దేశించి మాట్లాడినంటే 100% బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిననేది ఒక పెద్ద చర్చ.
ఎందుకంటే కరీంనగర్ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో బండి సంజయ్ని ఉద్దేశించే ఈటల రాజేందర్ మాట్లాడి ఉండొచ్చు అనేది క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. సో ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి విషయంలో అడ్డుకుంది కూడా బండి సంజయ్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. అది నిజమా కాదా మనకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి వర్గం నుండి కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం. తర్వాత ఇంకో వీడియో కూడా ఉంది, ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. సో క్లియర్గా కరీంనగర్ గురించి మాట్లాడిండు అంటే 100% అక్కడ బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిండు అనేది వాళ్ళ వర్షన్. సరే ఏది ఏమైనా ఈటల రాజేందర్ కీలకమైనటువంటి కామెంట్స్ ఇవి. సో గత కొద్ది రోజుల నుండి పార్టీకి దూరం అవుతా ఉన్నాడు, పార్టీ వ్యవహారాలకు పోవట్లేదు, భారతీయ జనతా పార్టీ కండువా కూడా వేసుకుంటలేడట. తర్వాత ఈటల రాజేందర్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఈరోజు ఈటల రాజేందర్ ఇంటికి కూడా పోయినారు. సో ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేయాల్సిందే, కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాల్సిందే, కొత్త పార్టీ తెలంగాణలో రావాల్సిందే, మనకు ఆ పార్టీ అవసరం లేదంటూ కూడా చాలామంది కార్యకర్తలు ఈటల రాజేందర్కి చెప్పినారట. సో ఈటల రాజేందర్ కూడా చాలా క్లియర్ కట్గా రెడీగా ఉన్నాడు. సో కొత్త పొలిటికల్ పార్టీకి ఈటల కూడా రెడీగా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది. సో కాబట్టి ఈటల అడుగులన్నీ కూడా కొత్త పార్టీ వైపే ఉన్నాయి అనేది ఒక పెద్ద అంశం. సో ఇప్పుడు ఈటలతో పాటు తీన్మార్ మల్లన్న కూడా కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. ఇప్పుడు కవిత ఏదో కొత్త పొలిటికల్ పార్టీ అంటా ఉంది, తెలంగాణ రక్ష సమితి అని చెప్పి. సో కవిత కొత్త పొలిటికల్ పార్టీ వస్తే 4, ఈటల రాజేందర్ పొలిటికల్ పార్టీ వస్తే 5, మల్లన్న పొలిటికల్ పార్టీ వస్తే 6. అంటే దాదాపు 6 పొలిటికల్ పార్టీలు ఈ తెలంగాణలో ఉండే అవకాశం ఉన్నది. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కనుక కొత్త పొలిటికల్ పార్టీలు పెడితే, ఇన్ కేస్ పెట్టకపోతే సో సేమ్ అవే 3 పార్టీలు ఉండొచ్చు. ఈటల కొత్త పార్టీ పెడితే ఈటలకు కొంత పార్టీ జోస్ రావచ్చు. మరి ఈటల పార్టీ పెడితే వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి క్వశ్చన్ వస్తే ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈటల రాజేందరు మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి, కొంత హోదా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకు ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి ఆ సత్తా ఉన్నటువంటి వ్యక్తే. ఎందుకంటే ఈటలకు 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో అందరు లీడర్లు తెలుసు, ఈటలకు అందరూ పరిచయం ఉంటారు. సో అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనాలకు కూడా ఈటల రాజేందర్ తెలుసు. సో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి కరోనా టైంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పర్సన్. తర్వాత ఈటల రాజేందరు సో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ బరిలో ఉన్నప్పుడు కూడా చాలా వైరల్ అయిండు. హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు యావత్ రాష్ట్రం మొత్తం తెలిసిండు. ఆయన రాజీనామా చేసినప్పుడు కూడా ఈటల రాజేందర్ పెద్దగా ఫేమస్ అయిండు కాబట్టి ఆయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మంచి చరిష్మా ఉన్నటువంటి లీడరు. సో కొంత పేరున్నటువంటి లీడరు. పొలిటికల్ పార్టీ పెడితే కొంత వర్కౌట్ అయ్యేటటువంటి నేపథ్యం ఉన్నటువంటి లీడరే. ఒకవేళ ఈటల పొలిటికల్ పార్టీ పెట్టినా కూడా బీఆర్ఎస్ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు, లేకపోతే బీజేపీ నుండి 2-3 ఎమ్మెల్యేలను గుంజుకోగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ ఈటల రాజేందర్. అట్లేం తక్కువ అంచనా నీకు లేదు. ఎందుకంటే అందరూ ఆయనతో టచ్లో ఉంటారు, మ్యాక్సిమం అందరు ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ ఆయనతో టచ్లో ఉండేటటువంటి వ్యక్తులే. తర్వాత ఈటల రాజేందర్ ఎందుకో ఈ మధ్య కాలంలో బీజేపీ నచ్చట్లేదు అనేది ఒక చర్చ. తర్వాత ఈటల రాజేందర్ భావజాలాలు కూడా చాలా డిఫరెంట్ భావజాలం అయినాయి. ఆయన హిందుత్వ భావజాలం కాదు, చాలా డిఫరెంట్ కోణంలో ఉండేటటువంటి వ్యక్తి. సరే తప్పని పరిస్థితులలో బీఆర్ఎస్ నుండి
ఆయన బీజేపీని చూజ్ చేసుకున్నాడు అనేటటువంటి ఒక అంశం మాత్రం ఉంది. మరి అది తప్పని పరిస్థితా ఏందా అనేది సెకండరీ. అప్పుడు ఉన్నటువంటి టైంలో మాత్రం బీజేపీ కొంత ఊపు మీద ఉంటుండే, కాంగ్రెస్కు పెద్దగా లేదు. ఆ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో సో బీజేపీ ఊపు మీద ఉంది కాబట్టి బీజేపీ నుండే పోటీ చేద్దాం గెలుద్దామనే ఆలోచనలో అప్పుడు ఆ రోజులలో ఆయన పోటీ చేసిండేమో. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం చాలా క్లియర్ కట్గా ఈటెల రాజేందర్ ఆయన హుజరాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయిండు. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుండి గెలిచిండు. తర్వాత మల్కాజ్గిరిలో పోటీ చేసిండు, మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు. తర్వాత ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు, కేంద్ర మంత్రి పదవి కూడా రాలేదు. అధ్యక్ష పదవి వస్తుందేమో అనుకున్నారు, అధ్యక్ష పదవి కూడా రాలేదు. సో కొంత నారాజ్ అయినట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉంది. కొంత ఫీల్ అయ్యిండు, నారాజ్ అయ్యిండు, లో ఫీల్ అవుతా ఉన్నాడు. సో నాకు రావాల్సిన అధ్యక్ష పదవి రాలేదు, మంత్రి పదవి రాలేదు, ఏది రాలేదు. ఇక ఎందుకు మరి నాలాంటి వ్యక్తి ఈ పార్టీలో ఉండి, సో నేనే ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టవచ్చు కదా, నేను కొత్త పొలిటికల్ పార్టీ పెడితే మిగతా వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారనే ఆలోచనలో ఈటెల రాజేందర్ గారు ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ మ్యాక్సిమం 90% ఛాన్సెస్ ఉన్నాయి ఈటెల రాజేందర్ గారు కొత్త పార్టీ పెట్టడానికి. సో కార్యకర్తలు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆల్రెడీ కొంతమంది లీడర్లతో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక కోణం ఉంది. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీలో ఎవరెవరైతే వ్యక్తులు పార్టీ పైనే విషం చిమ్ముతా ఉన్నారో, ఈటెల పైన కుట్రలు చేసేటటువంటి వ్యక్తులపైన ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతుండ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ ఈ ఒక్క వీడియో చాలు ఈటెల రాజేందర్ రాజీనామా చేయబోతుందని చెప్పడానికి. సో క్లియర్గా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడింది అనేటటువంటి ఒక అంశం మాత్రం తెరపైన ఉన్నది. కానీ చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే పార్టీ పెట్టాల్సింది. మరి ఇంత లేట్ ఎందుకు చేసినో అర్థమవుతుంది. ఇప్పటికైనా అర్థం కావాలి, నాకు ఈ పార్టీ ఆ పార్టీ ఇమ్మడవు, ఆ పార్టీ నాకు సెట్ కాదు, నా భావాజాలాలు వేరే, నా డిఫరెంట్ కోణం, నాదంతా స్ట్రాటజీస్ అంటే డిఫరెంట్, ఆ పార్టీ ఈ పార్టీ నాకు సెట్ కాదని చెప్పి ఇప్పటికన్నా రాజేందర్ గారు ఆలోచన చేయాలా. ఇప్పటికన్నా ఒక కొత్త పొలిటికల్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి పార్టీ వస్తే ఇంకా సంతోషం. ఆ పార్టీ పెట్టాలని మాలాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపటి రోజు మాకేమైనా ఇష్యూస్ వస్తే మొట్టమొదటిసారి స్పందించేటటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. నాకు కాల్ చేసిండు, నా కారు పైన దాడి జరిగినప్పుడు కూడా నేను అండగా ఉంటా, నేనున్నాను, టెన్షన్ పడకు అని చెప్పి ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చిండు. ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ గారు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అన్ని విషయాలలో. కాబట్టి సో మ్యాక్సిమం ఈటెల రాజేందర్ గారు కొత్త పార్టీ పెడితేనే బాగుంటుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. చూడాలి మరి పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తుంది ఏందనేది. కానీ బీజేపీకి మాత్రం క్లియర్గా రాజీనామా చేయబోతున్నది మాత్రం కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం.